లేదు సార్ పిల్లలకు వస్తుందేమో సార్. 4-5 నుండి కూడా పిల్లలకు రాకుండా మందులు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ VRK, HIV పాజిటివ్ కమ్యూనిటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. HIV పాజిటివ్ కమ్యూనిటీ హాయ్ ఫ్రెండ్స్, నేను మీ VRK, వెలుగు HIV పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు HIV మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే పిల్లలకు వస్తుందనుకొని, HIV పాజిటివ్ పిల్లలకు వస్తుందనుకొని చాలామంది పిల్లల్ని కనడంలో భయాందోళనకు గురవుతున్నారు, భయపడుతున్నారు. చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు ఆల్రెడీ 1.5-2 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు కావట్లేదు. నేను మామూలుగా మ్యారేజ్ చేసిన వాళ్ళకు నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. ఏమైందంటే ఏం గుడ్ న్యూస్ లేదు ఏంటి అని అడిగితే, లేదు సార్ పిల్లలకు వస్తుందేమో సార్, మేమే సఫర్ అవుతున్నాం, వాళ్ళని ఎందుకు అది చేయాలి అనే ఆలోచనతోనే చాలామంది పిల్లల్ని కనడానికి ముందుకు రావడం లేదు. రెండోది అసలు ఆ ప్లానింగే చేయడం లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకేమన్నా అపోహలు, అనుమానాలు ఎందుకు ఇలా వస్తున్నాయో తెలియదు, కానీ గతంలో దాదాపుగా 2004-05 నుండి కూడా పిల్లలకు రాకుండా మందులు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది మందులు లేనప్పుడు మాత్రమే పాజిటివ్గా పుట్టారు తప్ప, ఎప్పుడైతే మనకు మెడిసిన్ అందుబాటులోకి వచ్చిందో పిల్లలకు రాకుండా, వాళ్ళకు సిరప్స్ వచ్చాయో అప్పటి నుండి ఎక్కడ కూడా పుట్టిన పిల్లలకు పాజిటివ్ అనే మాటే లేదు. సో లేని విషయాన్ని మీరు దాన్ని ఎక్కువ భూతద్దం పెట్లు చూసి చాలా ఓవర్ థింకింగ్ చేసి అనవసరంగా మంచి మ్యారేజ్ చేసుకొని ఒక మంచి జీవితంలో ఉండి అన్నీ ఉన్నాయి మీకు. మీ జాబ్ కావచ్చు, మీ మంచి కుటుంబం కావచ్చు, ఒక మంచి వైఫ్ కావచ్చు, ఇన్ని ఉన్నప్పుడు పిల్లలు లేనప్పుడు ఎన్ని రోజులని చెప్పండి ఫ్రెండ్స్. ఒకరినొకరు చూసుకుంటూ ఇలా కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. ఒక పాప కానీ ఒక బాబు కానీ ఉంటే మీ లైఫ్ ఇంతకంటే ఇంకా బాగుంటుంది, ఇంతకంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీకు బాధ్యతలు కూడా పెరుగుతాయి, మీరు ఇంకా ఆరోగ్యంగా బ్రతకడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో కాబట్టి భయపడకండి, పిల్లలకు అసలు రాకుండా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. నేను మ్యారేజ్ చేసిన వాళ్ళందరికీ డెలివరీస్ నేనే చూసుకుంటున్నా వాళ్ళకు. సో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు. ఒక్కొక్కరు ఇంతకుముందు ఒక పిల్లలే ఉండేవాళ్ళు, ఒక్కరిని కనుమనే చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరిని కంటున్నాను. నేను మ్యారేజ్ చేసిన వాళ్ళు రీసెంట్గా ఒక అతనికి ట్విన్స్ పుట్టారు, ఫస్ట్ ఒక బాబు తర్వాత ట్విన్స్ పుట్టారు. సో కాబట్టి మీరు పిల్లలకు వస్తుందేమోనని ఆందోళన గురి కాకండి, భయపడకండి. పిల్లలకు అసలు రాకుండా అన్ని రకాల ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మీరు అనవసరమైన ఆలోచనలు చేసి మీరిద్దరే డిసైడ్ చేసుకొని ఆ పిల్లల్ని అనుకుంటూ అలాగే ఉంటే మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రుల ఆవేదన ఒకసారి ఆలోచించండి. సొసైటీలో మీకు బయట ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుందో ఒకసారి ఆలోచించండి. అందరి ముందు ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీకు ఈ పిల్లల్ని కనడంలో ఇంకేమన్నా వస్తుందేమో, లేకుంటే ఇలాగేమో బలహీనంగా పుడతారేమో, లేకుంటే ఇంకేలా ఉంటుందో అన్న అనుమానాలు ఏమైనా ఉంటే ఒక్కసారి రండి. ఒక్కసారి మీకున్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి. మన దగ్గర ఏంటంటే ఓన్లీ నేను చెప్పడమే కాదు, ఫోటో ప్రూఫ్స్ అండ్ ఆడియో ప్రూఫ్స్. అవసరం అనుకుంటే ఒక సక్సెస్ఫుల్ కపుల్ని కూడా నేను పిలిపించి కూర్చుండబెడతాను ఫ్రెండ్స్. కాబట్టి డౌట్స్ క్లియర్ చేసుకోండి తప్ప మీరే డిసైడ్ చేసుకొని వస్తుందేమోనని అలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. అలాగే ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే HIV పాజిటివ్ కనుక ఉంటే ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళ పరిస్థితి బాగాలేకుండా ఆరోగ్యపరంగా కానివ్వండి ఎలాగైనా ఉంటే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి, మాకు లింక్ చేయండి. అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఎవరైనా మీ బంధువులలో కానీ, మీరున్న విలేజ్లో కానీ, చుట్టుపక్కల ఎక్కడైనా స్టిగ్మాకు గురవుతున్నారు అనుకున్న వాళ్ళని ఉంటే ఒక్కసారి మాకు లింక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన కమ్యూనిటీ మీద ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ VRK, వెలుగు HIV పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు HIV మ్యారేజెస్.